హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చాలా లో కాస్ట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఓపెన్ ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ట్రస్ట్ మీ, నిజంగా చాలా తక్కువ బడ్జెట్ ఉన్నాయండి. అన్ని వివరాలు మనకి రమణ రెడ్డి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మీ దగ్గర ప్రాజెక్ట్ ఏది ఉంది అండ్ ఎంత బడ్జెట్ లో ఉంది, ఎంత కోట్ చేస్తున్నారు, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, అవన్నీ ఒకసారి మన వ్యూషిప్ చెప్తే చాలా బాగుంటుంది. హలో అండి, హాయ్ అండి, నమస్తే. నా పేరు రమణారెడ్డి. మాది షిరిడి షేర్ డెవలపర్స్ కంపెనీ అండి. నారాయణగిరి ఉంది. నారాయణగిరిలో మనం ఫామ్ ల్యాండ్ పెంచి వేసాము. 100 acres వేసినాము. అది తక్కువ బడ్జెట్ లో వేసాము అనమాట. అంటే సామాన్యులు కూడా అందుబాటులో ఫామ్ ల్యాండ్ ఉన్న ఉద్దేశంతో మనం చేసాము. ప్రైస్ వచ్చేది చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము. 300 గజాలు 3 లక్షలు ఇస్తున్నాము, 600 గజాలు 6 లక్షలు ఇస్తాం అనమాట. తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాము. సార్, ఇప్పుడు మీ దాంట్లో ఇంటర్నల్ రోడ్స్ ఎలా ఉన్నాయి సార్? ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 feet రోడ్, 40 feet, 25 feet రోడ్ ఇచ్చాము. డిఫరెంట్ సైజెస్ ఇచ్చాము. ఓకే. ఇప్పుడు మన షిరిడి షేర్ డెవలపర్స్ 100 acres నారాయణగిరి వెంచర్ ఉందండి. ఇది వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట. లొకేషన్ పరంగా వచ్చేసి మన ఇది నారాయణగిరి టౌన్ నుంచి జస్ట్ ఒక 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. ఈ నాందేడ్ హైవే కొత్తగా వేస్తాను. 161B అని 100 feet రోడ్ వస్తుంది అనమాట. ఆ రోడ్డుకి ఎగ్జాక్ట్ గా 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. సో ఈ ఏరియాలో మీకు డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఫ్యూచర్ డెవలప్మెంట్ గానీ అప్రిషియేషన్ చాలా బాగుంది. ఎందుకంటే మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 15 kilometer డిస్టెన్స్ లోనే నిమ్స్ ప్లాట్ వస్తుంది అనమాట. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని. మొత్తం 16,000 acres వస్తుంది. 600 US కంపెనీస్ వస్తాయి అనమాట. ఫ్యాక్టరీ అనౌన్స్ చేశారు కదా, అది వచ్చేసి మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 10 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ చాలా రావడం వల్ల మీరు ఏదైతే చిన్న ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో ఇది మీకు మంచి అప్రిషియేషన్ అవడానికి చాలా స్కోప్ ఉంది మన వెంచర్ లో. మన వెంచర్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి 120 kilometers ఉంటుంది. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా. ఏదైతే BHS సర్కిల్ ఉంది, BHS సర్కిల్ ఒక 5 years వేశారు. అదొక డెవలప్మెంట్, అప్పుడు 6 years పడుతుంది. అదే దాన్ని కంటిన్యూస్ గా పటాన్ చెరువు ఓఆర్ ఎగ్జిట్ వస్తుంది. ఆ తర్వాత IIT కింద వస్తుంది. IIT కింద కొత్తగా మన నాందేడ్ హైవే సర్కిల్ వచ్చేసింది. నాందేడ్ NH 161 ఆ సర్కిల్ కూడా వస్తుంది. దానివల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఈ హైవే వచ్చేసి మనకు అప్రాక్సిమేట్ గా మనం రీచ్ అవడానికి 1.5 hour లో 1 hour కల్లా మనం రీచ్ అయిపోతాం. ఇది ఒక మెయిన్ బిగ్ అడ్వాంటేజ్. అదే మనకి నారాయణగిరి టౌన్ వస్తుంది. నారాయణగిరి టౌన్ వచ్చే దారి కూడా మనకు నారాయణగిరి టౌన్ చిన్నగా ఉంది, ఏదో బాగా ఎక్స్పాండ్ అయింది అనమాట. సో అక్కడ కూడా మీకు 100 feet రోడ్స్ వస్తుందండి. సో మన వెంచర్ దగ్గర నుంచి అక్కడికి ఒక 5 minutes లోనే నారాయణగిరి టౌన్ నుంచి మన వెంచర్ 5 minutes వెళ్ళిపోతున్నాం. ఒకసారి మనం ఈ 605 squares తీసుకుంటే కస్టమర్ 605 square మనం 30 శ్రీగంధము, 20 మలబార్, 10 మహాగని ఇస్తాం. సో ఈ మలబార్ మహాగని నుంచి 5 years కి వస్తాయి. వాటి మీద సర్టన్ ఇన్కమ్ వస్తుంది. దాంట్లో 50-50 రేషియో ఉంటుంది. కంపెనీ 50% ఉంటుంది, కస్టమర్ 50% ఇస్తాం. అదే విధంగా శ్రీగంధం మాత్రం మీకు ఈల్డింగ్ టైం 10 to 12 years ఉంటుంది. ఒక చెట్టు నుంచి ఒక 5 to 10 lakhs వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డిపెండ్ అప్ గ్రేడ్ బట్టి ఇన్కమ్ వస్తుంది అనమాట. సో కస్టమర్ కొద్దిగా లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే శ్రీగంధం చెట్ల మీద మీకు మంచి ఆదాయం వస్తుంది. ఒక 1 కోటి రూపాయలు వచ్చే ఛాన్స్ పడుతుంది. కాబట్టి కస్టమర్లు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు అంత లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే మంచి అప్రిషియేషన్ అవడానికి ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా మనం ఈ ఫామ్ ల్యాండ్ క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. క్లబ్ హౌస్ లో రిసార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ రిసార్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట. మేము విత్ ఇన్ 6 months లో మేము ఆ క్లబ్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసి మేము కస్టమర్స్ ఇస్తాము. దాంట్లో ఏమి చేస్తాం క్లబ్ మనం ఒక 10 కాటేజ్ కడుతున్నాము. దాంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, ఒక చిల్డ్రన్స్ ప్లేయర్ వేస్తున్నాము, ఒక క్రికెట్ నెట్ ఇస్తాం అనమాట. కస్టమర్స్ వీళ్ళందరికీ ఎవరైతే మన దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ మనం ఫ్రీ మెంబర్షిప్ కార్డు ఇస్తాం. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఈ రిసార్ట్ ఫెసిలిటీని ఫ్రీగా వాడుకోవచ్చు. నమస్తే అండి, మన జాగిరి గారు మన ప్రీవియస్ కస్టమర్. మన మాటలు నమ్మి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఒకసారి వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఎంత లాభం వచ్చేది వాళ్ళ మాటలు విన్నాము. సో జాగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను యాక్చువల్లీ రమణారెడ్డి గారి దగ్గర ఆల్మోస్ట్ 3 years బ్యాక్ వెంచర్ లో ఇన్వెస్ట్ చేశానండి. కానీ ఆ టైంలో నాకు అనిపించింది డెవలప్మెంట్ అవుతుందా లేదా అన్న డౌట్ గా ఉండే. కానీ ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ కి అప్పటిదానికి చాలా వేరియేషన్ ఉందండి. ఇంకా నిమ్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్స్ కానీ, రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఫ్యూచర్ ఉంది అనిపించింది. సో ఈవెన్ నేను కొన్న ప్రైసింగ్ కి ఇప్పటికి కంపేర్ చేస్తే ఐ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. అంతేకాకుండా నేను ఫస్ట్ టైం మీ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, ఆ నమ్మకం అలాగే ఉందండి. ఈవెన్ నాకు ధరణిలో కూడా ఇమీడియట్ గా అప్డేట్ అయింది. నాకు రిజిస్ట్రేషన్ స్పాట్ లో అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ పాస్బుక్ కూడా వచ్చిందండి. అండ్ దెన్ రెడ్డి గారు చెప్పినట్టు గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ, దాని తర్వాత దేంట్లో అయినా కూడా మనకి బెనిఫిట్ వస్తుందండి. ఎవ్రీ 6 months కి నా అకౌంట్ లో సమ్ అమౌంట్ పడుతుంది, క్రెడిట్ అవుతా ఉంది. సో నేను చెప్పేది ఒకటేనండి, మీరు బ్లైండ్ గా వెళ్ళొచ్చు. ఎందుకంటే అదర్ వెంచర్ లో ఉన్న వాళ్ళలా కాకుండా ఈయన చేసే వెంచర్స్ కానీ, డెవలప్మెంట్ కానీ
అవన్నీ చాలా బాగున్నాయండి. సో నా సజెషన్ అయితే రమణ రెడ్డి గారి త్రూ వెళ్ళమని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నేను వెళ్ళినప్పుడు ఏవైతే తీసుకుని ప్లాంటేషన్ అంతగా లేదండి. సో ఆ తర్వాత ప్లాంటేషన్ వేశారు. ఇప్పుడు ఆ చెట్లు కూడా బాగా పెరిగినాయి. శ్రీగంధం కానీ సపోర్టింగ్ చెట్స్ కానీ అవి బాగా డెవలప్ అయినాయండి. యాజ్ ది అగ్రీడ్, మనకి ఆ అగ్రిమెంట్ కూడా ఇచ్చారండి. 15 years కి ఎంత అయితే మనకి వాల్యూ వస్తుందో అలా చేసి ఇస్తామని కూడా అగ్రిమెంట్ కూడా మాకు ఇచ్చారండి. సో దీంట్లో దిర్ ఇస్ నో హిడెన్ థింగ్స్ ఏం లేవండి, క్లియర్ కట్. సో కంపారిటివ్లీ నేను ఇన్వెస్ట్ చేసిన దానికి ఆఫ్టర్ 10-15 years తర్వాత నాకు వచ్చే అమౌంట్ కి ఇట్స్ మోర్ దాన్ 100 times గ్రోత్ ఉంటుందండి. నేను చెప్పేది ఒకటే, మీరు ఆలోచించండి. మీ గురించి కాకుండా మీ పిల్లల గురించి అయినా ఫ్యూచర్ గురించి ఆలోచించిన వాళ్ళ గురించి. మీరు చిన్న అమౌంట్ అని ఇన్వెస్ట్ చేసినా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ అడ్వాంటేజ్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ గారు, మాతో అండి. నమ్మకం ఉంచి మా ఇన్వెస్ట్మెంట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ప్రీవియస్ వెంచర్స్ ఏమైనా డెవలప్మెంట్ చేశారు సార్? మనం మొత్తం వెంచర్స్ వచ్చి ఇప్పుడు దాకా మనం ఒక 7 వెంచర్స్ కంప్లీట్ చేసాం. అప్రాక్సిమేట్ గా 1000 acres మనం కవర్ చేసాం. మీరు ఎవరైతే కస్టమర్స్ మన దగ్గర కొనాలనుకుంటారో మా ప్రీవియస్ వెంచర్ రండి, చూడండి అక్కడ ప్లాంటేషన్ ఏ విధంగా ఉంది, మేము ఏ విధంగా పెంచుతున్నాము, రిప్లికేషన్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి. మేము జర్మన్ టెక్నాలజీ నుంచి మనం రిప్లికేషన్ సిస్టమ్స్ కొన్ని తెచ్చాము. వాటర్ కానీ ఆర్గానిక్ ఫుడ్ కానీ ఎవరికి సర్వ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఒక చెట్టు అనేది అనమాట 2 years తర్వాత ఎలా 2 years 3 years ఎలా పెరుగుతుందో అలా మన దగ్గర 1 year గా పెరుగుతుంది అనమాట. ఇవన్నీ మనం జాగ్రత్తగా చూస్తున్నాం కాబట్టి ఈ పొటాషియం కార్బన్ ఇవన్నీ ఎలా కావాలో సైంటిస్ట్ వచ్చి చేస్తున్నాం కాబట్టి మనం త్వరగా గ్రోత్ వస్తుంటాం, కస్టమర్ ఇన్కమ్ త్వరగా వస్తుంది. ఇది ఒక మెయిన్ బెనిఫిట్ మన దగ్గర కొంటాం. ఇప్పుడు మనం భూభారత్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. కస్టమర్ పట్టా పాస్బుక్ వస్తుంది. దాంతో పాటుగా రైతు బంధు, రైతు బీమా, పిఎం కిసాన్ వస్తాయన్నమాట. ఎవరి 6 months ఒకసారి అవి మన కస్టమర్ అకౌంట్ లో పెడతాయి. ఆల్రెడీ మన పిఎస్ కస్టమర్ మన దగ్గర ఆల్రెడీ ఒక 25,000 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన జూలైలో అందరికి పడ్డాయి అన్నమాట.